వానాకాలం పంటల సాగుకు సమయం ఆసన్నమైంది. నైరుతి రుతుపవనాలు ఇప్పటికే రాష్ట్రాన్ని పలకరించడంతో రైతులు పంటల సాగుకు సన్నద్ధమవుతున్నారు. అయితే ఇప్పుడు ఉన్న వర్షాలకు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఏ ఏ పంటలు వేసుకోవచ్చు, ఎలాంటి రకాలు ఎంచుకోవాలి, సాగులో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనే వివరాలను తెలుసుకోవడం తప్పనిసరి. ఉత్తర తెలంగాణ మండలం క్రిందకొచ్చే ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఖరీఫ్ పంటల సాగుపై సమాచారాన్ని మనకందిస్తున్నారు జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడియా డాక్టర్ డి శ్రీలత. ఉత్తర తెలంగాణ మండలంలో ఇప్పటికే వాతావరణ విభాగాల ఇచ్చిన గణాంకాల ప్రకారం చూసుకున్నట్లయితే సుమారుగా 58 మిల్లీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. కనుక రైతు సోదరులు ఈ ఈ కంది తర్వాత మొక్కజొన్న లాంటివి కొన్ని ప్రాంతాలలో విత్తుకోవడం జరుగుతుంది. కాకపోతే తేలిక నేలలు అయితే కొంతవరకు మనకి ఈ తేమ శాతం అనేది మనకి సరిపోతుంది. కానీ కొంచెం బరువు నేలలు వాటిల్లో అయితే ఇప్పుడు మనము కనీసము మొక్కజొన్నకైతే తప్పనిసరిగా 60 నుంచి కనీసం 70 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైన తర్వాతే రైతు సోదరులు వేసుకుంటే మనకి మంచి మొలక శాతం అనేది ఉంటుంది. ఇకపోతే ఈ ఇటీవల కాలంలో కొన్ని నిజామాబాద్, బోధను, వర్ణి ప్రాంతాల్లో ఆల్రెడీ రైతులు దీర్ఘకాలిక రకాలను ఉపయోగించి వరి నాట్లు వేసుకుంటున్నారు. రైతులు కనుక మధ్యకాలిక రకాలు తీసుకున్నట్లయితే జూన్ 15 నుంచి మనకి జూలై 15 వరకు కూడా మనకి వరి నాట్లు వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇకపోతే స్వల్పకాలిక రకాలు తీసుకున్నట్లయితే జూలై 30 వరకు కూడా మనం వరి నాట్లు వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కానీ ఒకటి రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ రకమైన ఇప్పుడు మనం మధ్యకాలిక, స్వల్పకాలిక రకాలు వేసుకున్నట్లయితే ఈ ఆగస్టు 15 కల్లా నాట్లు పూర్తయ్యేటట్టు మాత్రం తప్పనిసరిగా చూసుకోవాలి. ఇకపోతే మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర తెలంగాణలో వరి తర్వాత పంట, ముఖ్యమైన పంట చూసుకుంటే పత్తి. ఇది ముఖ్యంగా సుమారుగా మన ఉత్తర తెలంగాణలో 10 లక్షల ఎకరాల వరకు కూడా సాగు అవుతుంటుంది. మరి ముఖ్యంగా ఆదిలాబాదు ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి 4 లక్షల ఎకరాల వరకు కూడా ఈ పత్తి పంట అనేది ఉంది. తప్పనిసరిగా ఒక 60 నుంచి 70 mm వర్షపాతం నమోదైన వెంటనే రైతు సోదరులు పత్తి అనేది నాటుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మంచి మొలక శాతం ఉంటుంది. కానీ కొన్ని చోట్ల ఆల్రెడీ కొంతమంది రైతులు మొన్న పడిన తొలకరి వర్షాలకి పత్తి అనేది నాటుకోవడం జరుగుతుంది. తప్పనిసరిగా ఈ మొలక శాతం చూసుకొని, లేదు అంటే ఎక్కడైనా నీటి వసతి సౌకర్యం ఉన్న దగ్గర ఒక తేలికపాటి తడి అయితే ఇవ్వాలి. ఇకపోతే ఈ పత్తి అనేది ఈ వర్షాకాలంలో మనం సాగు చేసేది కొంచెము తేలిక భూములు అయితే పర్వాలేదు. కానీ కొంచెం నల్లరేగడి, మధ్యస్థ నల్లరేగడి భూములు అయితే ఈ బోదెలు దాని మీద ఎత్తుమళ్ళ ద్వారా కూడా ఈ పత్తి సాగు చేసుకున్నట్లయితే అధిక వర్షాలు పడినప్పుడు ఈ పత్తి పంటలో వేరుకుళ్ళు అలాంటివి రాకుండా మనం కొంచెం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే రైతు సోదరులు ఈ మొక్కజొన్న కూడా మనకి అతి ముఖ్యమైన పంట. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఈ కరీంనగర్, జగిత్యాల ఏరియా అంతా కూడా మనకి కొంత మొక్కజొన్న అనేది కొంత ఎక్కువ ఏరియాలో సాగు చేస్తారు. కానీ ఈ మొక్కజొన్నను కూడా వీలైనంత వరకు వర్షాకాలంలో రైతులు బోధులు, కాలువల పద్ధతుల మీద వేసుకున్నట్టయితే ఎప్పుడైనా మన బెట్ట పరిస్థితుల ద్వారా ఉన్నప్పుడు కొంత నీటిని ఆదా చేసుకొని ఈ కాలువల ద్వారా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదే ఎక్కువ వర్షపాతము నమోదైన ప్రాంతాలలో ఏదైనా అధిక వర్షాలు పడినప్పుడు మనకి అధిక నీటిని బయటకు తీసుకోవడానికి ఈ బోదలు, కాలువల పద్ధతి అనేది ఉంటుంది. ఇక తర్వాత కంది పంట కూడా కొంత ఏరియాలో మనకి ఉంటుంది. కందిని ఏక పంటగాను సాగు చేసుకోవచ్చు. అలాగే మొక్కజొన్నతో అంతర పంటగా కూడా వేసుకుంటే కొంచెం మంచి లాభాలు తీసుకోవచ్చు. కానీ కంది పంటను వేసుకునే రైతులు కొన్ని సూచనలు తప్పకుండా పాటించాలి. ఈ కంది పంట మనము కనుక తేలిక భూముల్లోనూ ఎక్కడైనా నీటి వసతి తక్కువగా ఉన్న ప్రాంతాలు, కొంచెం తొందరగా బెట్టకొచ్చే ప్రాంతాలు ఉంటే కనుక మనకి తక్కువ కాల పరిమితి రకాలు, మన పాలెం నుంచి విడుదలైన PRG 158, తర్వాత 176 ఇలాంటి రకాలు ఎంచుకున్నట్లయితే ICP 88, 63 ఇలాంటి రకాలు ఎంచుకున్నట్లయితే కొంత మనకి ఈ బెట్ట వాతావరణ పరిస్థితుల నుంచి తట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే కనుక మనకి నల్లరేగడి భూములు, కొంచెం నీటి వసతి ఉన్న దగ్గర కొంచెం ఈ వేరుకులు, ఎండు తెగులు ఆశించడం అనేది కొంచెం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాటిని తట్టుకునే ఆశ అనే రకము, ICPL 87, 119, TDRG 4 అనే రకం, ఇలాంటి రకాలు ఎంచుకున్నట్లయితే మనకి నల్లరేగడి భూముల్లో ఏదైనా వెండు తెగులు అలాంటివి కొంచెం తట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే కందిని మనము ఏక పంటగా కాకుండా అంతర పంటగా కూడా తీసుకోవచ్చు. కంది మొదటి నుంచి కొంచెము ఒక 60 రోజుల వరకు చాలా నిదానంగా పెరుగుదల ఉంటుంది. కాబట్టి వరుసకి దాదాపుగా 3 అడుగుల దూరంలో వేస్తారు. కాబట్టి రైతు సోదరులు కొంత ఏదన్నా అంతర పంటలుగా తక్కువ కాల పరిమితి కలిగిన పెసర, తర్వాత సోయా చిక్కుడు, తర్వాత మనము అలసందలు, మినుము ఇలాంటి పంటలు కూడా మన అంతర పంటలుగా వేసుకుంటే అదనపు ఆదాయం తీసుకోవచ్చు. తర్వాత మన ఉత్తర తెలంగాణలో పసుపు కూడా ఒకటి ముఖ్యమైన పంట.
మనము మధ్యకాలిక రకాలు, స్వల్పకాలిక రకాలైతే మనకి 7 నుంచి 8 నెలల పంటలైతే మే నెలాఖరు నుంచి జూన్ 15 లోపు ఈ పసుపు దుంపలు అనేవి విత్తుకోవాలి. అలాగే 9 నుంచి 10 నెలల పంట కాలం ఉన్న రకాలను ఎంచుకున్నట్లయితే మనం సుమారుగా జూన్ 15 నుంచి జూలై మొదటి వారం లోపు మనం కనుక ఈ పసుపు కొమ్ములు అనేవి విత్తుకుంటే మంచి దిగుబడులు తీయడానికి ఉంటుంది. సో పసుపుని ఏక పంటగాను చేసుకోవచ్చు. అలాగే మొక్కజొన్నతో కలిపి మనము మిశ్రమ పంటగా కూడా వేసుకుంటే మంచి లాభాలు తీసుకోవచ్చు. కనుక రైతు సోదరులు ఈ ఉత్తర తెలంగాణ మండలంలో ఈ పంటల ప్రణాళికలని గమనించి వారి ప్రాంతాలకు అనువైన పంటలను ఎంచుకొని మొదటి నుంచి మంచి యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మంచి దిగుబడులు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది.